నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫ్రాన్స్ సైనిక విన్యాసాల్లో అపశృతి, ముగ్గురు పైలట్ల పరిస్థితి విషమం. చైనా పాక్లకు ఇక చుక్కలే, రంగంలోకి అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు. తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన, కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో స్పందించిన ఏపీ సీఎం. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న కూటమి సర్కార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన మండిపాటు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి, అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ శిరీష. తాను చెప్పిన మాటలను 30 ఏళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో గుర్తు చేయడం సంతోషమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేను లాంగ్ బ్యాక్ ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తూ ఉంటే టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను. కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్, ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్, కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను. అప్పుడు నా మీద కమ్యూనిస్టులు విరుచుకుపడ్డారు. కమ్యూనిజం లేదంటారు మీరు, ఇట్ ఈజ్ ఎ రియాలిటీ, చాలా దేశాల్లో ఉందంటే కాదు, ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద, పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను. నిన్న తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్, సిపిఐ సభ్యుడు కోననేని ఎమ్మెల్యే అతను రైజ్ చేసి, నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది, నిజంగా ఖర్చు లేని నిజం టూరిజమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతోంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూ లైన్ బయట వరకు విస్తరించి ఉండడంతో 24 గంటల పాటు స్వామి దర్శనానికి సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వరుసగా సెలవులు వస్తుండడంతో భక్తుల రద్దీ పెరిగిందని తెలిపారు. ఉగాది పండుగ నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీంతో పాటు శుక్ర, శని, ఆదివారాలు కూడా ఉండడంతో భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు వేడి గాలులు కూడా వీస్తుండడంతో అన్ని చర్యలు తీసుకుంటున్నారు. లడ్డూల తయారీని కూడా అధికంగా చేస్తున్నారు. అన్నదాన సత్రం వద్ద కూడా రద్దీ అధికంగా కనిపిస్తుంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. బయట క్యూ లైన్ ఎంబీసీ వరకు విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం 7:30 గంటలకు టోకన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,252 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,943 మంది భక్తులు తమ తల నీలాలను సమర్పించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అటవీ శాఖకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతోంది. దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఈ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీంతో పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుపతి అటవీ ప్రాంతంపై అనేక ఆంక్షలు ఉంటాయి. ఈ క్రమంలో తిరుమల సమీపంలో ఉన్న పాప వినాశనం డ్యాంలో బోటింగ్పై అటవీ శాఖ కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రాంతాన్ని ఎలాగైనా పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తిరుమలను పర్యాటక కేంద్రంగా భావించొద్దు అని టీటీడీ అనేకసార్లు అటవీ శాఖకు విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ తాజాగా సెక్యూరిటీ ఆడిటింగ్ పేరుతో డ్యాంలో బోట్లతో ట్రయల్ రన్ చేశారు. ఇదే వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు అటవీ శాఖ అధికారులను ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానాలు చెప్పారు.
పాప వినాశనం డ్యాంలో బోటింగ్పై యూటర్న్ తీసుకున్న అటవీశాఖ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో తాము పాప వినాశనం డ్యాం సమీపంలో తనిఖీలు చేసినట్లు తెలిపారు. ఈ సమాధానంపై తిరుమల శ్రీవారి భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవిత్ర క్షేత్రం అయిన తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటే టీటీడీ విజిలెన్స్ పోలీసుల వైఫల్యమేనని శ్రీవారి భక్తులు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలతో బోటింగ్ వ్యవహారంపై టీటీడీ అటవీశాఖ మధ్య మరోసారి వివాదం నెలకొన్నట్లయింది. మరి ఈ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. తిరుమలలో మరో ఘోర అపచారం జరిగిందని టీటీడీ మాజీ పాలక మండలి చైర్మన్ వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో తిరుమల క్షేత్రంలో ఎన్ని దురాఘాతాలు జరుగుతున్నాయి అన్నది ఈ వివేక్ అనేటువంటి అధికారి ద్వారా విషయం బయటపడిపోయింది. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా మాకు సమాచారం అందింది కనుక మొట్టమొదటిసారిగా బోటింగును వాడటం, అది కూడా బోటింగును అందుకోసమనే వాడినారు అని అంటే అర్థమేంది? చాలా పెద్ద ఎత్తున ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడే జరుగుతాయి. అలాంటి బోటింగ్ జరగటం అన్నది ఇంతవరకు తిరుమల చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగల. అటవీ శాఖ సిబ్బంది ఏమో ట్రయల్ రన్ కోసమని టూరిజం స్పాట్గా చేయటం కోసమని వాళ్ళు చెప్పినారు. అటవీ శాఖ జిల్లా అధికారేమో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక మేము ట్రయల్ రన్ను వాడినాము అని ఆయన చెప్తున్నాడు. ట్రయల్ రన్లో పాల్గొన్నటువంటి అటవీ సిబ్బంది ఎవ్వరు అన్న ప్రశ్న మేము వేస్తున్నాం. ఆ బోటింగ్లో పాల్గొన్న వాళ్ళు, నడిపిన వాళ్ళు కాకుండా కూర్చున్నటువంటి వాళ్ళు అటవీ శాఖ సిబ్బంది అందులో ఉన్నారా? అలా కనపడటంలా ఆ బోట్లలో అటవీ శాఖ సిబ్బంది ఉన్నట్టుగా. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టండని అధికారులను ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష. వేసవి కాలంలో నగర ప్రజలకు త్రాగునీటి ఎద్దడి రాకుండా ఎండ నుండి ఉపశమనం కలిగేలా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం అన్ని విభాగాల అధికారులతో మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా విభాగాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వివరించారు. నగరంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్రాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ముందస్తుగా నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని, వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వచ్చే వేసవి కాలంలో ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత తిరుపతి నగరపాలక సంస్థది. ఎందుకంటే మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా మనము సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించాలి మన రెసిడెన్షియల్ పాపులేషన్ కానీ అలాగే పిలిగ్రిమ్స్కి కానీ. సో రిక్వైర్మెంట్స్ బట్టి ఇప్పుడు ప్రస్తుతం మన రిక్వైర్మెంట్ ఏంటి, వాటి వనరులు ఏంటి, మనకు తిరుపతికి వాటి కెపాసిటీ ఏంటి, అవి ఎన్ని రోజుల వరకు మనకు సప్లై చేయగలుగుతుంది, ఇవన్నీ కూడా మీటింగ్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్తో డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి తిరుపతి నగరానికి కైలాసగిరి రిజర్వాయర్ అంటే కండలేరు దగ్గర నుంచి అట్లాగే కళ్యాణి డ్యామ్ నుంచి మెయిన్గా మనకి తాగునీటి వనరులు ఇవి రెండు. సో ప్రస్తుతం ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారము 3 నెలల వరకు కెపాసిటీ ఉంది. ఎక్కువ ప్రమాదకరమైన స్థాయిలో అయితే తిరుపతిలో నీటి సమస్య రాకపోవచ్చు. కాకపోతే అక్కడక్కడ ఈ విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రావడం వల్ల కొంచెం డిలే సప్లైలో జరుగుతూ ఉంది. ఇంటి నుండి ఉత్పత్తి అయ్యే చెత్తతో ఎరువు తయారు చేసుకుని మొక్కలకు వినియోగించుకునే విధానంపై ప్రజల్లో అవగాహన పెంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలో ఖాదీ కాలనీ, రైల్వే స్టేషన్, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎవరి ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే చెత్తను వారే ఎరువుగా చేసి మొక్కలకు వినియోగించుకునేలా హోమ్ కంపోస్టుపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
వీధుల్లో కాలువల్లో చెత్త వేయకుండా చూడాలని, అలా ఎవరైనా చేస్తే జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ డ్రైనేజీ కాలువలు బ్లాక్ కాకుండా తగు చర్యలు చేపట్టాలని అన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈలు రమణ, మధు, ఏసీపీలు బాలాజీ, మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కేటాయించిన భవనాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలో ఏపీ హంస అసోసియేషన్ సభ్యులకు కేటాయించిన భవనాన్ని పరిశీలించేందుకు సంబంధిత అధికారులతో పాటు ఎమ్మెల్యే విచ్చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ, కింది స్థాయి ఉద్యోగి నుండి గెజిటెడ్ ఆఫీసర్స్ వరకు ఈ భవనం ఉపయోగపడే విధంగా అత్యాధునిక హక్కులతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అంతకుముందు ఏపీ హంస భవనాన్ని పరిశీలించేందుకు విచ్చేసిన ఆయనకు అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. వైద్య సిబ్బందికి కావాల్సిన సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని, అదేవిధంగా సిబ్బంది రోగుల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. ఎంప్లాయీస్కు సౌకర్యార్థంగా చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా కూడా ఎంప్లాయీస్ అందరికీ ఎటువంటి కష్టపడుతున్నారు, హాస్పిటల్లో పనిచేస్తున్నారు, వాళ్ళకు ఒక ప్రశాంతమైన ఏరియా కావాలి. రెస్ట్ టైంలో ఒక ఏదైనా చిన్న మీటింగ్లో పెట్టుకోవాలంటే అవసరాలు ఉండదు. ఒక రెస్ట్ హౌస్ ఇటువంటిది రాత్రుల్లో ఎవరైనా ఎంప్లాయీస్ బయట నుంచి కాళాసు నుంచి జిల్లా నుంచి హెడ్ క్వార్టర్ కాబట్టి వస్తుంటారు. వాళ్ళకు స్టే చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఇక్కడ అన్ని సౌకర్యాలతో తయారు చేసి చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ దీన్ని సందర్శించడం కూడా జరిగింది. అసోసియేషన్ సభ్యులతో సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులు కూడా దీనికి ఈరోజు రావడం, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రభుత్వం తరపు నుంచి నేను వచ్చి మీ బిల్డింగ్ని పరిశీలించి మీకు కావాల్సిన రిపేర్స్ అన్ని చేయిస్తానని చెప్పి గత 3 రోజుల తర్వాత తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సార్ గారు విచ్చేసి, ఎమ్మెల్యే గారు విచ్చేసి బిల్డింగ్ మొత్తం కలిగి తిరిగి ఏమేమైతే ఉన్నాయో ఉద్యోగులకు సంబంధించి మేము ఎక్స్పెక్ట్ చేయని కూడా ఇంకా కొద్దిగా చేయండి వీళ్ళకి ఎంప్లాయీస్కి, ఇంకా కొద్దిగా అని చెప్పేసి అని మేము చిన్న రిపేర్స్ చెప్తే కూడా లేదు, ఇంకా కొద్దిగా వీటికంతా ఇవి వేయండి, ఈ స్లాబ్స్ అంతా రిపేర్ చేయండి, పైన వేయండి అని చెప్పేసి తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మాజీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమాల చిట్టాను వెలికితీశారు ఎమ్మెల్యే పులివర్తి నాని. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తుంచుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షతన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. టీడీపీ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తకు మంచి గుర్తింపు లభిస్తుందని పులివర్తి నాని పేర్కొన్నారు. వైసీపీ నాయకుల వల్ల ఇబ్బందులు పడ్డ ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని పులివర్తి నాని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే ఎక్కడా లేని విధంగా సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామం, ప్రతి గడప, ప్రతి ఓటరు నాకు సుపరిచితమేనని అన్నారు. ప్రతి గ్రామంలో టీడీపీ పార్టీ కుటుంబ సాధికారిక సభ్యులను ఏర్పాటు చేసి అందులో మహిళా కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీలను మరింత అభివృద్ధి చేద్దాం అని పులివర్తి నాని పేర్కొన్నారు. మన పాలనలో కార్యకర్తలకే కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఎదుగుదలే ముఖ్యంగా పాలన కొనసాగించారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో వరదలలో కొట్టుకుపోయిన చెక్ డ్యాంలను కూడా నిర్మించలేకపోయారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ప్రాధాన్యమైన పదవులు వారి కుటుంబ సభ్యులకే తీసుకుని ధనార్జనే ధ్యేయంగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. వారి కుటుంబ సభ్యులు ఇసుక, గ్రావెల్ పక్క రాష్ట్రాలకు అమ్ముకొని 100 కోట్ల రూపాయలు సంపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తే నాయకుడు అనే ఒక నినాదంతో మా పార్టీ చేశారు. దాని ప్రకారం కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మా పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ గారు కానీ, 6 మండలాలకు సంబంధించిన అధ్యక్షులు కానీ, 6 మండలాలకు సంబంధించిన నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఇక్కడ మా కేఎస్ఎస్, మా పార్టీకి సంబంధించిన అనుబంధం అయినటువంటి
కుటుంబ సాధికార సభ్యులు దానిపైన కూడా మాట్లాడడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్లు ఏ ఎలక్షన్ అయినా స్ట్రాంగ్గా ఉంటూ ముందుకు పోయే విధానంలో బాగుంది. ఈరోజు కూడా ప్రజా దర్బార్కి ఇప్పుడు కూడా మహిళా సోదరులు చాలా మంది రావడం జరిగింది. దీని తర్వాత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళ యొక్క వినతులు కూడా స్వీకరించి ప్రతి ఒక్కటి కూడా ఫైల్ చేసి ఎంత తొందరగా అంత తొందరగా పరిష్కరిస్తూ పరిష్కారమైన సమస్యని వాళ్ళకి కార్డు రూపాన కానీ మెసేజ్ రూపాన కూడా తెలుపడం జరుగుతుంది. జరగలేని దాన్ని సమస్య ఎందుకు జరగలేదు కూడా వాటికి రిప్లై ఇస్తాం. మా యొక్క లక్ష్యం ప్రజలతో పాటు తెలుగుదేశం కార్యకర్తలను కాపాడుకోవటమే కాబట్టి తెలుగుదేశంతో పాటు జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని అనుసరణ చేసుకుంటూ కూడా పోతాం. ఈ ప్రజల సమస్యలు కూడా పరిష్కరించేదే ముఖ్య లక్ష్యం మాది. ఈరోజు చౌదరి కమ్మ సామాజిక వర్గానికి అయితే కొన్ని చోట్ల కన్సిడర్ కూడా చేయలేకపోతున్నారు. ఎందుకంటే అధికారంలో మనం ఉన్నాం కాబట్టి బీసీలను ఎంకరేజ్ చేయాలి కాబట్టి పార్టీలో బీసీల కోసమే పెద్దపీట వేస్తూ బీసీలకు పదవులు ఇవ్వాలి కాబట్టి పార్టీ అనుక్షణం దాన్ని ఆలోచిస్తూ ఉంది. చాలామంది కష్టపడిన వాళ్ళు డబ్బు పెట్టిన వాళ్ళు కూడా చాలామంది రెడ్డిల్లో నాయుడులో ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా పదవులు రావడంలే. వాళ్ళందరూ నచ్చ చెప్పుకొని మేమందరం సమిష్టి నాయకత్వంలో ముందుకు పోతాము. ఎవరు కూడా ఎలాంటి నిస్పృహ అసంతృప్తులు ఎక్కడ మా నాయకులు ఎవరు కూడా లేరు. అందరం సంతృప్తిపరచుకొని మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా బుధవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని శాసనసభ్యుల వారి కార్యాలయం ప్రజా దర్బార్లో ప్రజల నుంచి ఫిర్యాదులు వినతులు స్వీకరించారు. అర్జీలపై సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చి అందరికీ జీతాలు పెంచి తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో స్విమ్స్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. స్విమ్స్ పరిధిలో పనిచేస్తున్నటువంటి వార్డు బాయ్స్కి వేతనాలు పెంచకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కార్మికుల్లో కొందరిని కాంట్రాక్టు కార్మికులుగా, కొందరిని కార్పొరేషన్ కార్మికులుగా వివక్ష చూపించడం జరుగుతోంది. అందరికీ వేతనాలు పెంచారు. కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళకి, వీళ్ళకి మాత్రం వేతనాలు పెంచలేదు. కారణం ఏమంటే వీళ్ళని వార్డు బాయ్స్గా, వీళ్ళని మల్టీపర్పస్ వర్కర్స్గా పనుల్లోకి తీసుకొని వీళ్ళని శానిటేషన్ కార్మికులుగా ఐడెంటిఫై చేయడం కారణంగా దాన్ని పెరగడానికి వీల్లేదు, పెంచడానికి వీల్లేదు అని చెప్పి ఒక అడ్డగోలు వాదనలు ఈరోజు స్విమ్స్ యాజమాన్యం చేస్తూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి వచ్చిన తర్వాత కార్మికులకి ప్రయోజనాలు ఘనంగా పెరుగుతాయని చెప్పి అందరూ భావించారు. దురదృష్టం ఏంటంటే గతానికి ప్రస్తుతానికి పెద్ద తేడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కార్మికులందరినీ ఒకే రకంగా చూడాలి, వీళ్ళందరికీ అవసరమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. గతంలో వీళ్ళందరూ కూడా శానిటేషన్ నుంచి వార్డు బాయ్లుగా ఉన్నారు. ఆ వార్డు బాయ్లుగా ఉన్న పేరుని శానిటేషన్ అని చెప్పి అధికారులు మార్చడం వల్ల వీరికి ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు, జీతాలు పెరగడం లేదు. కాబట్టి ఆ పేరును రద్దు చేసి గతంలో యథావిధి ఏదైతే వార్డు బాయ్లుగా ఉన్నారో ఆ పేరును కొనసాగించాలి. ఆ పేరు కొనసాగించిన జీతాలు పెంచాలి. వీరికి ఏదైతే మిగిలిన విభాగాలకు ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయో అదే రకమైన సౌకర్యాలు అందరికీ కూడా కల్పించాలని చెప్పి తెలియజేస్తాను. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారం కావాలి, రాకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000కు పైగా సంకీర్తనలను రచించి తొలి తెలుగు వాగ్దేవికారుడిగా ఖ్యాతికెక్కిన అన్నమాచార్యులు చిరస్మరణీయులని రాయలసీమ రంగస్థలం చైర్మన్ పేర్కొన్నారు. అన్నమాచారుల 522వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్సీ రోడ్లోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పైన 32,000కు పైగా కీర్తనలు రచించిన అన్నమయ్య శ్రీవారి వైభవాన్ని, విశిష్టతను ప్రపంచానికి వెలుగెత్తి చాటిన మహనీయుడని కొనియాడారు. ఆయన మన రాయలసీమ వ్యాసి కావడం గర్వించదగ్గ విషయం అన్నారు. కలియుగం ఉన్నంతకాలం శ్రీనివాసునిపై ఆయన రచించిన, ఆలపించిన పాటలు ప్రతి ఇంటిలోనూ వినిపిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, చిగోర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్తరపు హనుమంతరావు,
రంగస్థలి ప్రతినిధులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, జయంత్ కుమార్, మల్లారపు వాసు, పురోహితుడు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో వేల సంకీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద ఆలపించి అందరి మన్ననలు పొందారు మన అన్నమయ్య గారు. ఈరోజు ప్రతినిత్యము తిరుపతిలో అన్నమయ్య కళామందిరంలో అన్నమయ్య కీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద రోజు ఒక కార్యక్రమం పెట్టి వెంకటేశ్వర స్వామి భక్తి పాటలు ఆలపిస్తున్నారు. అలాంటి వాగ్గేయకారుడు మన అన్నమయ్య గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళి అర్పిస్తూ ఆయన ఎన్నో కొన్ని లక్షల మంది కళాకారులకు జీవనోపాధి మానవ సేవే మాధవ సేవకి అంకితమైనటువంటి మహానుభావుడు, రసజ్ఞుడు. రాగ రసరంజితంగా వెంకటేశ్వర స్వామి వారి కవితా సామ్రాజ్యానికి ఆధునిక ప్రథమ గాయకుడుగా నిలబడినటువంటి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తితో వేల సంకీర్తనలు రచించి ఆలపించిన తాళ్లపాక అన్నమాచార్యుల తిరుమలలో నివసించిన ఇంటిని 2 దశాబ్దాల క్రితం కూల్చివేశారని, అన్నమయ్య ఇంటిని తిరిగి నిర్మించాలంటూ అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం పాలక మండలికి కూడా టీటీడీ చైర్మన్కు, ఈవోకు, జేఈఓకు అధికారులందరికీ ఇచ్చాం. కానీ డిసెంబర్ 11వ తారీఖు వేలాది మంది నిరసన చేస్తే మేము రాబోయే పాలక మండలిలో చర్చిస్తామని హామీ ఇచ్చారు వాళ్ళు. నిన్న పాలక మండలిలో అన్నమయ్య గృహం గురించి కానీ వీళ్ళు ఏ మాత్రమే కానీ మాట్లాడలేదు. అంటే అన్నమయ్య పట్ల ఈ టీటీడీ పాలక మండలికి ఏ మాత్రం కూడా శ్రద్ధ లేదనేటువంటి విషయం అర్థమవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వీళ్ళు ఒక వ్యాపారంగా వాడుకుంటున్నారు, ఒక రాజకీయ కేంద్రంగా దీన్ని వాడుకుంటున్నారు. కానీ నిజంగా హిందూ ధర్మం పట్ల కానీ వెంకటేశ్వర స్వామి పట్ల కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనేది ఈ అన్నమయ్య వర్ధంతి మీద వాళ్ళు ఏ ప్రకటన చేయకపోవడం అనేది తెలియజేస్తుంది. అంతేకాకుండా మనం పవన్ కళ్యాణ్ గురించి చూసాం. అన్పలాజిటిక్ సనాతన హిందూ అని వీడికి వచ్చి ఆర్సి ప్రాచిత్య దీక్షని వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. ఎడయ్య ఆయన అడ్రస్ దొరకలేదు. అన్నమయ్య గృహం కూలిపోయడం, అన్నమయ్య విగ్రహము, హనుమంతుని విగ్రహం కూల్చేయడము సనాతన ధర్మానికి నష్టం కాదా? తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు బకాయిలు చెల్లించకపోవడంతో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీపురం ధనలక్ష్మీనగర్ సచివాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి గుర్తింపు కార్డులు కేటాయించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పారిశుద్ధ కార్మికులకు బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని, సకాలంలో వేతనాలు చెల్లించిన నేపథ్యంలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్న అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ కార్మికులను ఇష్టాచారంగా మాట్లాడుతూ ఈరోజు జీతాలు అడిగితే మేము ఇచ్చేది లేదు, ఏమైనా చేసుకోపోండి అంటున్న ఈఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే మాకు 3 నెలలుగా బకాయి వేతనాలు ఇవ్వాలి, 14 నెలలు పిఎఫ్ డబ్బులు తినేశారు, అది కట్టాలి, ఈఎస్ఐ డబ్బులు తినేశారు, కట్టాలి. ఇవన్నీ అడిగిన దానికి కార్మికులు నిర్దాక్షిణ్యంగా 4 తొలగిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న సెక్రటరీ గారు చెప్తున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం. 2014లో కోర్టుకు పోయినప్పుడు హైకోర్టు ఇచ్చిన 2023 జూన్ 27వ తారీఖు హైకోర్టు ఇచ్చిన తీర్పులో గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరిని తొలగించొద్దని నిర్దాక్షంగా జీవో ఇచ్చినా ఆ జీవోను అమలు చేయకుండా పక్కన పెట్టి ఆయన పట్టించుకోలేదు. విధి లేని పరిస్థితుల్లో గతి లేక మాకు తినడానికి తిండి లేక పస్తులతో ఉన్నాం కాబట్టి మా కడుపు గాలి ఈరోజు నిరాహార దీక్షలో కూర్చున్నాం. తుమ్మలగుంటకు సర్వీస్ రోడ్ను ప్రయాణికుల సౌకర్యార్థం వాడుకలోకి తెచ్చారు. చంద్రగిరి యూనివర్సిటీ తుమ్మలగుంట రహదారులకు వెళ్లడానికి సులువుగా ఉండడంతో వాహన చోదకులు ఈ మార్గాన్ని వాడుకుంటున్నారు. ఈ మట్టి రోడ్డు గుంతలమయంగా ఉండడంతో వాహనాలు నుజ్జు అవుతున్నాయని ఆ ప్రాంత వాసులు సిటీ కేబుల్కు మొరపెట్టుకున్నారు. పద్మావతి కాలేజు దగ్గర రైల్వే గేట్ ఆనుకొని ఉన్నటువంటి రోడ్డు పక్కన ఆ రోడ్డు అంతా కూడా గుంతలమయం అయిపోయి గుంతలు పడి అక్కడ నిత్యం విద్యార్థులు ఇప్పుడు
వెళ్తున్న రోడ్డు మార్గాన రోడ్డు గుంతలు పడడం వల్ల అసౌకర్యంగా ఉంది. చాలా ఇబ్బందులు వస్తున్నాయి, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ గుంతలో పడినటువంటి దాన్ని రోడ్డును పూడ్చాలని మేము సిపిఎం పార్టీకి మేము అధికారులను కోరుతున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టినప్పుడు రాష్ట్రంలో ఏ రోడ్డు పైన పడినటువంటి గుంతలన్నీ వెంటనే పూడ్చండి అని చెప్పి కలెక్టర్ సమావేశంలో చెప్పాడు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రకారం అయితే వెంటనే రోడ్లన్నీ పడినటువంటి గుంతలన్నీ కూడా పూడ్చాలి. కానీ ఇప్పటివరకు అటువంటి పని ఏమి తిరుపతిలో ఏం కనపడట్లేదు. ఎప్పటికైనా అధికారులు స్పందించి పద్మావతి కాలేజీ రోడ్లో ఉన్నటువంటి గుంతలు పడినటువంటి రోడ్డుని పూడ్చి పాదచారులకు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తగినటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా అధికారులు కోరుతున్నాం. తిరుచానూరు గ్రామ పంచాయతీలో దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన నేతల ఆగడాలు శృతి మించుతున్నాయని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ లెక్క దాఖల సర్వే నెంబర్ 398/12లో 0.05 సెంట్లు దళితుల భూమిని కొందరు అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు దళితులపై రాడ్లతో దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టి ఆ భూమిలో నిర్మాణం చేపట్టడంతో వివాదం చెలరేగింది. దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి సిఐ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండలం సిపిఎం కార్యదర్శి సుమన్, దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏమాత్రం కూడా ఈరోజు పోలీసు వాళ్ళు న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఇది కోర్టులో ఉన్నటువంటి కేసు కాబట్టి కోర్టు పూర్వాపరాలు పరిశీలించి ఆ కోర్టులో ఎవరికైతే అవకాశం వస్తుందో వాళ్లకు జడ్జిమెంట్ వస్తుంది, వాళ్ళది ఆ భూమిగా చెందుతుంది. కానీ ఈ కొంతమంది వ్యక్తులు పోయే దాంట్లో దాడి చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే దాడి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో మరింత ఆందోళనకు పూనుకుంటామని చెప్పని ప్రభుత్వానికి తెలియజేస్తాం. అక్షర జ్ఞానాన్ని ప్రేమించిన వాడు ప్రపంచంలో ఏ రంగంలోనైనా రాణించగలరని మదనపల్లికి చెందిన ప్రముఖ వక్త డీజీ రామ్మూర్తి పేర్కొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని భౌతిక శాస్త్ర విభాగంలో 2 సంవత్సరాల పాటు విద్యను అభ్యసించిన విద్యార్థుల యాన్యువల్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి విజయభాస్కర్, ఎస్వీయు మాజీ రిజిస్ట్రార్ మహమ్మద్ అలీ, ఫిజిక్స్ విభాగాధిపతి దేవప్రసాద్ రాజు తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని సమాజంలో బంగారు భవితకు బాటలు వేసుకోవాలని సూచించారు. 100 దేవాలయాలతో సమానమైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు భారతదేశంలోనే అత్యున్నత స్థానాలలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఫిజిక్స్ సబ్జెక్ట్ అతి క్లిష్టమైనదని, అర్థం చేసుకోవడం ద్వారా సులభతరం అవుతుందని అన్నారు. విద్యార్థి ఎంత స్థాయికి ఎదిగినా నిరంతర విద్యార్థిగా విద్యను అభ్యసిస్తూ ఉండాలని, సమాజంలో మార్పుకు యువత భవిష్యత్తు బాటలు వేయాలని కోరారు. బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో రక్షణ అనేటువంటి భావన కలగాలని, అలాగే మహనీయుడైనటువంటి స్టీఫెన్ హాకింగ్ని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క బంగారు భవిష్యత్తుకి శ్రీకారం చుట్టాలని, అక్షరాన్ని కలిగిన వాడు సంపన్నుడు, వాడు రేపటి వెలుగే ఆరాధిస్తాడు, అక్షరాన్ని ప్రేమించేవాడు ధన్యుడు, వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా తగిన అక్షర జ్ఞానాన్ని సంపాదించుకొని మనకు మా విద్యా శాఖకు సంబంధించి మన రాష్ట్రంలోనే కాదు మన దక్షిణ భారతదేశంలోనే ఒక విలువలగినటువంటి అతిపెద్ద మన విద్యాలయం సరస్వతి యొక్క మందిరం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. నేను ఫస్ట్గా ఎస్సీ యూనివర్సిటీ జాయిన్ అయినప్పుడు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ చాలా భయపడ్డాను. కానీ ఇక్కడ ప్రొఫెసర్ అందిస్తున్న విద్యలకు మంచి విద్యను అందిస్తున్నారు. దాని యొక్క మంచి లక్షణాలు నేర్చుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏమనుకుంటే, మా నాన్న ఒక కూలి పని చేస్తూ మనల్ని చదివిస్తున్నాడు. ఏంటంటే It has been 2 years that we traveled with all our professors here, and one thing that we always have to remember is their dedication, their input that they have given to the students is all for the benefit of our students. They put all their efforts to teach us and they expect us. All their dream is to see us flying with colors and achieving great goals. న్యాయవాదులపై ఇటీవల వరుసగా దేశంలో జరుగుతున్న దాడులను నియంత్రించాలని తిరుపతి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోపీచంద్ డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఒక రోజు పాటు కోర్టు ప్రాంగణంలో మౌన నిరాహార దీక్ష చేయడం జరిగిందని, ఇందులో న్యాయవాదులు పాల్గొని తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ మధ్యకాలంలో న్యాయవాదులపైన కూడా దాడులు పెరిగిపోయాయి. రీసెంట్గా తమిళనాడులో ఒక న్యాయవాదిని పట్టపగలు కోర్టు ప్రాంగణంలోనే కిరాతకంగా దారుణంగా అక్కడే హత్య చేశారు. అదే దానికి కూడా మేము తిరుపతి అసోసియేషన్ తరఫున ప్రొటెస్ట్ చేశాము. 2 days బ్యాక్ రంగారెడ్డి జిల్లా కోర్టులో ఇజ్రాయెల్ అనే సీనియర్ న్యాయవాదిని కోర్టు ప్రాంగణంలో నరికి దారుణంగా హత్య చేశారు. దీనికి గాను రాష్ట్రమంతా తెలంగాణతో పాటు ఆంధ్ర రాష్ట్రం కూడా ప్రతి ఒక్క భారతదేశం స్పందిస్తుంది, నిరసన తెలుపుతుంది. కక్షిదారులు రోజు రోజుకి న్యాయవాదుల దాడిని ఎక్కువ చేసి చాలా విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిపోతున్నాయి. దీన్ని ఖండించాలని అంటే దానికి సపరేట్ ఒక ప్రొటెక్షన్ ఒక బిల్ తీసుకొచ్చి న్యాయవాదుల రక్షణ కల్పించాలని చెప్పి మేము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ కోరుతున్నాం. ఇవన్నింటినీ అరికట్టాలంటే ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేయాలా. దానివల్ల మేము అన్ని బార్ కౌన్సిల్స్, స్టేట్ బార్ కౌన్సిల్స్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని వీళ్ళందరూ ఒత్తిడి తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఈ బిల్లు ఎంత తొందరగా పాస్ చేస్తారో అది మన అడ్వకేట్ కమ్యూనిటీకి మంచిదని కోరుతున్నాను. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL నుండి భారత సైన్యం వైమానిక దళం కోసం 145 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల LCH కొనుగోలు ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆపరేషన్ల కోసం ఈ హెలికాప్టర్లను కొనడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. ఇది దేశంలో ఉద్యోగాల సృష్టికి, సరిహద్దుల్లో శక్తిని పెంచడానికి ఒక పెద్ద ముందడుగు కావచ్చు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL గత ఏడాది జూన్లో 156 తేలికపాటి పోరాట హెలికాప్టర్ల కోసం టెండర్ పొందింది. చర్చల తర్వాత టెండర్ తుది ఆమోదం కోసం సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది. 156 పోరాట హెలికాప్టర్లలో 90 భారత సైన్యం కోసం, 66 భారత వైమానిక దళం కోసం. ఈ ఉమ్మడి కొనుగోలు గురించి IAF చీఫ్ సంస్థకు తెలియజేసింది. LCH ఒక యుద్ధ హెలికాప్టర్. దీన్ని ప్రపంచంలోని చాలా దేశాలు వాడుతున్నాయి. ఈ హెలికాప్టర్లు 5,000 మీటర్లు లేదా 16,400 అడుగుల ఎత్తులో ల్యాండ్ అవ్వగలవు, ఎగరగలవు. సియాచిన్, హిమానీ నదం, తూర్పు లడక్ వంటి ఎత్తైన ప్రాంతాలకు ఇవి చాలా అనుకూలం. ఈ హెలికాప్టర్లు ఆకాశం నుండి భూమికి, ఆకాశం నుండి ఆకాశానికి క్షిపణులను పేల్చగలవు. దీని నుంచి ఏ యుద్ధ విమానాన్నైనా ధ్వంసం చేయవచ్చు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ప్రభుత్వం 83 తేలికపాటి యుద్ధ విమానాలతో సహా దేశీయ రక్షణ వ్యవస్థ కోసం అతిపెద్ద ఆర్డర్ ఇచ్చింది. మరో 97 ఆర్డర్ చేసేందుకు చర్చలు పూర్తయ్యాయి. భద్రతకు సంబంధించిన కేబినెట్ కమిటీ ఇటీవల 307 ATAGS హోవిట్జర్ల ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ వారంలో బుధవారం దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయనున్నారు. 7,000 కోట్ల విలువైన ఈ ఒప్పందం భారత్ ఫోర్జ్, టాటా గ్రూప్తో సహా 2 కంపెనీలు పంచుకుంటాయి. ఫ్రాన్స్లో జరిగిన వైమానిక విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఫ్రెంచ్ వైమానిక దళానికి చెందిన విమానాలు విన్యాసాలు చేస్తుండగా గాల్లో 2 విమానాలు ఢీకొన్నాయి. దీంతో ఆకాశం నుంచి విమానాలు కింద పడ్డాయి. ఈ ఘటనలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 3 అపస్మారక స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వైమానిక స్థావరం సమీపంలో ఆల్ఫా జెట్ విమానాలు ఢీకొన్నాయని ఫ్రెంచ్ వైమానిక మరియు అంతరిక్ష దళం తెలిపింది. ఒక విమానం సైలోను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని తెలిపింది. 2 పైలట్లు, 1 ప్రయాణికుడు విమానం నుంచి సురక్షితంగా బయటకు వచ్చారని, వారంతా స్పృహలోనే ఉన్నారని తెలిపింది. 1 వ్యక్తి మాత్రం తీవ్ర గాయాలు అయినట్లుగా పేర్కొంది. పౌరులకు మాత్రం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. 6 విమానాలు వేర్వేరు రంగులతో డ్రైవ్ చేస్తున్నాయి. 4 విమానాలు ఒకే పదంలో వెళ్తుండగా ఎడమ వైపున ఉన్న 2 విమానాలు మాత్రం ఢీకొని కిందకు దూసుకొచ్చాయి. ప్రమాదం జరగగానే మంటలు చెలరేగి పొగలు ఎగిసిపడ్డాయి. రిహార్సల్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను తెలిపారు. ఉక్రెయిన్ పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి ఫ్రాన్స్ తేలికపాటి ఆల్ఫా ట్విన్ ఇంజిన్ విమానాలు ఉపయోగిస్తుంది. గతేడాది ఆగస్టులో తూర్పు ఫ్రాన్స్లో 2 ఫ్రెంచ్ రాఫెల్ జెట్లు గాల్లో ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 పైలట్లు మరణించారు.
రాఫెల్ యుద్ధ విమానాలను భారత్, ఈజిప్ట్, గ్రీస్, ఇండోనేషియా, క్రొయేషియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు ఫ్రాన్స్ విక్రయించింది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 90,600 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,216 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,15,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 104 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఫ్రాన్స్ సైనిక విన్యాసాల్లో అపశృతి, 3 పైలట్ల పరిస్థితి విషమం. చైనా పాక్లకు ఇక చుక్కలే, రంగంలోకి అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు. తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన, కలెక్టర్ల కాన్ఫరెన్స్లో స్పందించిన ఏపీ సీఎం. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న కూటమి సర్కార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన మండిపాటు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి, అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ శిరీష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.